ఏంటి ఎప్పుడు ఒకే రకమైన ఫ్రైడ్ రైసా? మాకొద్దు అని ఒకటే డైలాగు. సో అందుకే వాళ్ళ కోసం ఇండో చైనీస్ స్టైల్లో స్పైసీ పన్నీర్ ఫ్రైడ్ రైస్. వెల్కమ్ టు తెలుగువారి రుచులు. నేను మీ హర్ష. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాం. మా లాంటి స్పైసీ ప్రియులకు ఒక పర్ఫెక్ట్ చాయిస్. ఇలాంటి ఫ్రైడ్ రైస్లను రెస్టారెంట్కి పరిగెత్తకుండా జస్ట్ మన కిచెన్లోనే 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ రైస్లో పన్నీర్ పీసు క్రిస్పీగా ఉండి స్పైసీ రైస్ కాంబినేషన్లో తింటుంటే వారెవ్వా అనిపిస్తుంది. ఇలాంటి టేస్టీ ఫుడ్స్ ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేస్తే ఆ ఫీల్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇంత మంచి ఫీల్ మీకు కూడా కావాలా? మరి చలో మరి కిచెన్కి ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. ఈ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేయడానికి మనకి బాస్మతి రైస్ అయితే చాలా బెస్ట్ అండి. నేను ఇక్కడ 1 కప్పు వరకే బాస్మతి రైస్ని 2 సార్లు బాగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత రైస్ కుక్కర్లోకి వేసుకుని కప్పు బాస్మతి రైస్కి 2 కప్పులు వాటర్ పోసుకున్నాను. ఇది జస్ట్ మనకి 20 మినిట్స్ లోపే రైస్ ప్రిపేర్ అవుతుంది. ఇంకా రైస్ ప్రిపేర్ అయ్యే లోపు మనం పన్నీర్ని మ్యారినేట్ చేసుకుని రెడీ చేసుకుందాం. పన్నీర్ మ్యారినేట్ కోసం ఒక బౌల్ పెట్టుకుని అందులోకి 1 స్పూన్ వరకు మైదా, అదేవిధంగా సాల్ట్, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. ఈ విధంగా అన్ని స్పైసెస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మైదాని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దాంట్లోకి కొంచెంగా వాటర్ కలుపుకొని మనకి జారుడు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఈ మైదా పిండిని కలుపుకోవాలి. సో ఈ విధంగా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ నేనైతే 100 గ్రామ్స్ వరకు పన్నీర్ పీసెస్ ఇదిగోండి ఈ సైజులో కట్ చేసుకున్నాను. మీకు ఇంకాస్త చిన్నగా కావాలంటే పీసెస్ ని అలాగైనా కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న ఈ పన్నీర్ పీసెస్ ని మనం ప్రిపేర్ చేసుకున్న మ్యారినేట్ పేస్ట్ లోకి వేసుకోవాలి. ఇక్కడ ప్రతి పన్నీర్ పీస్ కి మ్యారినేట్ మంచిగా పర్ఫెక్ట్ గా పడుతుంది. దానికోసం ఒక్క 10 మినిట్స్ వరకు సైడ్ పెట్టేసుకుందాం. ఈ 10 మినిట్స్ లోపు పన్నీరు చాలా పర్ఫెక్ట్ గా మ్యారినేట్ అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రైడ్ రైస్ లోకి నేను యూస్ చేసిన వెజిటేబుల్స్ వచ్చేసరికి క్యాబేజీ, క్యారెట్, అదేవిధంగా బీన్స్. క్యాబేజ్ ని, క్యారెట్ ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకున్నాను. ఇంకా బీన్స్ అయితే మాత్రం ఇట్లా రౌండ్ గా కట్ చేసుకుని రెడీ చేసుకున్నాను. మనకి పన్నీర్ కూడా మ్యారినేట్ అయిపోయిందండి. దాన్ని ఫ్రై చేసుకోవడం కోసం ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ ని మొత్తాన్ని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసుకున్న తర్వాత ఇమీడియట్ గా తిప్పుకోకుండా జస్ట్ 2 నిమిషాలు అలా వదిలేసుకున్న తర్వాత అప్పుడు తిప్పుకోవాలి. ఇంకా అన్ని సైడ్స్ అంటే మనకి 4 సైడ్లు కూడా సేమ్ కలర్ వచ్చేంత వరకు వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల పన్నీర్ పీసెస్ స్పైసీనే కాదండి, కాస్త క్రిస్పీగా కూడా అనిపిస్తుంది. రెగ్యులర్ గా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసరికి. ఇంకా ఈ విధంగా మనం తిప్పుకుంటూ ఎక్కడ మాడిపోకోకుండా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఎంత ఫ్రై అయితే మనకి అంత క్రిస్పీగా అనిపిస్తుందండి. సో దానికోసం అని చూసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఈ విధంగా గోల్డ్ కలర్ లోకి వస్తున్నప్పుడు ఇంకా వాటిని ఆయిల్ నుంచి సపరేట్ చేసుకుని ఒక ప్లేట్ లోకి అయితే తీసుకుని సైడ్ కి పెట్టుకోవాలి. చూసారు కదా, చాలా పర్ఫెక్ట్ గా అయితే మనకి డీప్ ఫ్రై అయిపోయింది ఈ పన్నీర్ పీసెస్. ఈ పన్నీర్ పీస్ టేస్ట్ అయితే మాత్రం నిజంగా చెప్పాలి అంటే చాలా బాగుందండి. ఇంకా ఈ లోపు మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈ వేడిగా ఉన్న ఈ రైస్ ని ఏదైనా ఒక ప్లేట్ లోకి తీసుకుని కాస్త చల్లారి పెట్టుకోవాలి. సో దానికోసం నేను ఈ ప్లేట్ లో వేసుకుని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చల్లారి పెట్టుకుంటే మనకి ఇంకా పొడిలాడుతా ఫ్రైడ్ రైస్ కి రైస్ రెడీగా ఉంటుంది. ఇంకా ఫైనల్ ప్రొసీజర్ దగ్గరకు వచ్చేస్తే డీప్ ప్యాన్ పెట్టేసుకుని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి. తర్వాత కట్ చేసుకున్న వెల్లుల్లి, అల్లం ముక్కలను వేసుకొని ఇవి కాస్త ఫ్రై అవ్వాలి. ఈ వెల్లుల్లి ఈ ఆయిల్లో ఫ్రై అవుతుంటే మంచి అరోమా వస్తుందిలేండి. తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకుని ఇంకొకసారి కలుపుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయితే సరిపోతుందండి. తర్వాత అందులోకి కట్ చేసుకున్న బీన్స్, క్యారెట్, క్యాబేజీ ఈ మూడింటిని వేసుకుని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇవి మరీ మెత్తగా ఏమి ఉడకవసరం లేదండి, జస్ట్ సెమీగా 50 to 60% వరకు ఈ పీసెస్ కుక్ అయితే సరిపోతుంది. అప్పుడే మనకి తినేటప్పుడు కొంచెం కరకరలాడాలి. లేదు అనుకుంటే కాస్త మెత్తబడిపోతే దాని ఫ్లేవర్ వేరే టేస్ట్ వచ్చేస్తుంది. అందుకోసమే జస్ట్ 50 to 60% కుక్ అయిన తర్వాత అందులోకి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్ని 50 to 60% కుక్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బాస్మతి అన్నాన్ని ఇందులోకి వేసుకోవాలి. రైస్ చల్లారి చాలా పొడిగా ఉందండి. ఇప్పుడైతేనే ఫ్రైడ్ రైస్ లో ఎంతసేపు కలిపినా గానీ రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటది.
ఇంకా దీన్ని వెజిటేబుల్స్ ఒకసారి బాగా తిప్పుకొని జస్ట్ 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అవుతా ఉంటుంటే మనకి రైస్ కి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు పన్నీర్ పీసెస్ కూడా ఇందులోకి వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని ఈ పన్నీర్ కొన్న ఫ్లేవర్ రైస్ కి పట్టేంత వరకు మనం ఫ్రై చేసుకుంటానే ఉండాలి. రైస్ పన్నీరు బాగా కలిసిందనిపిస్తే ఇప్పుడు ఇందులోకి 1.5 స్పూన్ వరకు మన స్పెషల్ గెస్ట్ అండి షెజ్వాన్ సాస్ ను వేసుకోవాలి. దీని వల్లనే మనకి ఫ్రైడ్ రైస్ కొంచెం స్పైసీగాను అదేవిధంగా కలర్ఫుల్ గా ఉంటది. తర్వాత టేస్ట్ సరిపడేంత సాల్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటా ఉంటే మాక్సిమం 2 నుంచి 3 నిమిషాల లోపే మనకి ఫ్రైడ్ రైస్ చాలా పర్ఫెక్ట్ గా కలర్ఫుల్ గా వచ్చేస్తుందండి. షెజ్వాన్ సాస్ ప్రతి రైస్ పీస్ కి మంచిగా పట్టేస్తుంది. తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ సాసు, 1 స్పూన్ గ్రీన్ చిల్లీ సాసు, 1 స్పూన్ సోయా సాసు, అదే విధంగా కొంచెం వెనిగర్ వేసుకుని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇది జస్ట్ ఫ్లేవర్స్ కోసమేనండి. మీకు వద్దంటే స్కిప్ చేసుకొని దానికి బదులు ఎక్స్ట్రా 1 స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే ఫ్రైడ్ రైస్ కొంచెం స్పైసీగా ఉంటుంది. ఈ సాసెస్ అన్ని బాగా కలిసేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 నిమిషం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ జీరా పౌడరు, ధనియా పౌడరు, అదే విధంగా నేను ఇక్కడ పావు బాజీ మసాలా వేసుకుంటున్నాను. మీకు పావు బాజీ మసాలా ప్లేస్ లో కావాలనిపిస్తే మన ఇంట్లో దొరికే గరం మసాలా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకొక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇంకా ఫైనల్ గా కొత్తిమీర జల్లేసుకుంటే చాలండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడిగా ఉన్న ఈ ఫ్రైడ్ రైస్ సర్వ్ చేస్తే తిన్న వాళ్ళు ఫిదా అవుతారు. మన ఇంట్లోనే ఇండో చైనీస్ స్పెషల్ అయిన ఈ స్పైసీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక మీదట రెస్టారెంట్స్ కి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కి వెళ్ళకోకుండానే జస్ట్ మన కిచెన్ లో కాసేపు టైం స్పెండ్ చేయండి. ఇంకా అంతే, ఎంతో హెల్దీ అయినా హైజీన్ గా ఉండే ఫ్రైడ్ రైస్ ఏంటండి, ఏదైనా సరే ఇట్టే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.